హైదరాబాద్‌ల కండ్లు చెమ్మగిల్లే ముచ్చట అయింది. కన్న తండ్రికి దూరమైన బిడ్డలు 6 ఏండ్ల తర్వాత తండ్రిని కలుసుకున్నారు. 6 ఏండ్ల కిందట ఈ పెద్ద మనిషికి క్యాల్ తప్పి ఎటో ఎళ్ళిపోయిండట. అప్పటి సంది బిడ్డలిద్దరు ఆడీడ శానే గాలిచ్చిరట. కానీ ఏడ తండ్రి జాడ దొరకలేదు. మాతృదేవో భవ అనాథాశ్రమంలో ఆయన చేరదీసి ఆళ్ళ ఆశ్రమంలో ట్రీట్మెంట్ చేపించి మంచిగా చేసిర్రు. ఇక ఆయన మంచిగా అయినాక వివరాలు అరుచుకొని బిడ్డలకు మతలావిస్తే వాళ్ళొచ్చి తండ్రిని గుర్తుపట్టి ఎగిరి గంతేసుకుంటూ వచ్చి గట్టిగా కావలించుకున్నారు. నేను ఎవరో గుర్తుపట్టినవా అని అడిగితే ఆయన పేర్లతో సహా బిడ్డలిద్దరిని గుర్తుపట్టిండు. ఇక మనవలు మనవరాలంతా తాత తాత అని దగ్గరకు వచ్చి పిల్లల కోళ్ళెక్కనే తిరిగిర్రు. తండ్రి బిడ్డలు ఒకటే వరకు ఆశ్రమంలో కూడా ఆనందపడ్డారు. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుండు కాబట్టి మంచిగా చూసుకోరమ్మా అని చెప్పి బిడ్డలు ఎంబడి తండ్రిని తోలిరిగా. వారెవ్వా, ప్రభుదేవకే పాఠాలు చెప్పే తీరులో ఏమన్నా స్టెప్పులు వేస్తుర్రా? మననెవడరా ఆపేది అన్నట్టు నర్సులతోని కలిసి ఏ తీరులో డాన్స్ చేస్తుర్రో చూస్తుర్రా? ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో ఉన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ సర్కార్ దవాఖాన్లా నర్సులతో కలిసి డాన్సులు చేసిరు డ్యూటీలు ఉన్న డాక్టర్లు. ఇట్లా ఇంత టాలెంట్ చూపిస్తే నెటి జనాలు ఊకనే ఊకుంటారా? చీరల మీద చీరలు చేసే వరకు సోషల్ మీడియా అంతటా వైరలే, దేశం అంతటా దేత్తడిగా తిరుగుతుంది ఈ వీడియో. మరి ఏం స్పెషల్ అని స్టెప్పులు వేసిరో, ఏం సంబరాలు చేసుకొని డాన్స్ ఆడిరో గానీ మరి డ్యూటీలు ఉండగా పేషెంట్లను పట్టించుకోకుండా దవాఖాన్లను అందరూ ఒక్కతానికి చేరిట్లా చేసులేంది? సర్కార్ దవాఖానా కాబట్టి ఇసొంటి ఎన్ని చేసినా నడుస్తుంది. అదే ప్రైవేట్ దవాఖానా ఇటువంటి పర్ఫార్మెన్స్ చూపిస్తే ఊకుంటోళ్ళ. గవర్నమెంట్ దవాఖానా కాబట్టి గట్టిగా అడిగేటోళ్ళు ఉండరు కదా అని ఏం చేసినా సెల్తాహే అనే కదా ఇదంతా అని అనుకుంటే గట్టిగానే తిట్టిపోస్తారు. ఈ వీడియోని చూసిన వాళ్ళు డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం అని అంటారు. ప్రాణాలు పోసే శక్తి ఆ దేవుని తర్వాత డాక్టర్లకే ఉంటుందని మొక్కుతారు. అసొంటిది పేషెంట్లను పట్టించుకోకుండా ఈ స్టెప్పులు ఏందని ముచ్చట పెద్ద ఆఫీసర్ తెలిసి ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చాలు చేసిరట. చూడాలి మరి ఏం తేలుతుందో ఏం కథనో ఇంకా.